హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాప్రవిందు. ఈరోజు మనం దోశని రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామండి. ముందుగా దానికోసం మనకి ఆనియన్ చట్నీ కావాలి. దానికోసం కారానికి సరిపడా ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, 4 రెబ్బల వెల్లుల్లి. ఇది ఆప్షనల్ అండి, ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక లార్జ్ సైజు ఆనియన్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ చట్నీతో పాటు మనకి బేసన్ చట్నీ, అదే శనగపిండి చట్నీ కావాలి అండి. ఇది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇక్కడ మనము టమాటా అన్నీ ఏవీ లేకుండా ఓన్లీ ఆనియన్తో మాత్రమే చేస్తున్నాము. ముందుగా దానికోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఒక పావు స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి వేగనివ్వాలి. మరి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగనివ్వకండి, ఎందుకంటే టేస్ట్ అలాగే చట్నీ యొక్క కలర్ అనేది బాగుండదు. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత శనగపిండి, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో పోసి బాగా ఉడకనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసుకొని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. లిక్విడ్ కన్సిస్టెన్సీ అన్నది ఆప్షనల్ అండి. మీకు జారుగా ఇష్టపడే వాళ్ళు ఎర్లీగా స్టవ్ ఆఫ్ చేయొచ్చు, లేదు అంటే మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఈ 2 చట్నీలతో పాటు మీరు పప్పుల పొడి కూడా రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు దోశ వేసుకున్న తర్వాత ముందుగా బేసన్ చట్నీ వేసి అలాగే ఆనియన్ చట్నీ వేసి దోశ అంతా పూసిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి చల్లి ఆయిల్ వేసి దోశని బాగా దోరగా కాల్చుకోవాలి. చూసారు కదా, దోశ చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.